దేవుని నామములో అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతించవు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, ఆకాశము భూమి గతించిపోవును కానీ నేను చెప్పిన ఏ మాట గతించిపోదు. అంటే నేను చెప్పిన ఏ మాట అయినా ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తే అది ఏ పరిస్థితుల్లో అయినా, ఎట్టి పరిస్థితుల్లో అయినా అది నెరవేరి తీరుతుంది. మనం మారిపోవచ్చు, ఈ భూమి మారిపోవచ్చు, ఈ ఆకాశం మారిపోవచ్చు, కానీ దేవుడి మాటలు మాత్రం మారవు. ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఏదైనా చేయగలిగినవాడు. ఆయన ఆల్ఫా ఒమేగా అంటే ఆది అంతం అయ్యున్న దేవుడు ఆయన మాత్రమే. అంతేకాక ఆయన లేని వాటిని ఉన్నవాటిగా పిలువగలిగినవాడు కదా అండి. మనం బైబిల్లో కనుక చాలా వచనాలను మనం అబ్జర్వ్ చేస్తే దాంట్లో మనకి కనబడుతూ ఉంటాయి. ఆయన లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడు అని చెప్పి. ఎండిన ఎముకలకు జీవం కలిగిన దేవుడు ఆయన. అంతేకాకుండా అరణ్యంలో తోవలు కలుగు చేయవాడు ఆయనే, ఎడారిలో నదులను ప్రవహింపచేయువాడు ఆయనే, మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు ఆయనే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఏదైనా అసాధ్యం కానిది ఉండొచ్చు, కానీ మానవ మాత్రంగా మనం ఏమీ చేయలేం. ఒకవేళ మనం ఏమైనా చేయగలిగినా అది దేవుని సహాయం వల్ల మాత్రమే చేయగలం తప్ప మనంతట మనం ఏమీ చేయలేం. మనం చెయ్యాలి అనుకున్న దానికి దేవుని సహాయం లేకపోతే మనం ఏమీ చేయలేమండి. కానీ దేవుడు అలా కాదు, ఆయనకు సమస్తమును సాధ్యమే. కాబట్టి అటువంటి దేవుడు మనకి చెప్తున్న మాట, భూమి ఆకాశములు గతించినా నా మాటలు ఏమాత్రమును గతింపవు అని చెప్పి దేవుడు చెప్తున్నారు. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఏదైనా అది మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, మన చుట్టూ ఉన్న పరిస్థితులు నమ్మదగినవిగా ఉన్నప్పటికీ దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ మధ్యలో వచ్చే శోధనలకు మనం కృంగిపోక, అవిశ్వాసానికి అపనమ్మకానికి త్రావివ్వక ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. నా మాటలు ఏ మాత్రమును గతించవు అని చెప్పి దేవుడు చెప్పారు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు కాబట్టి మన జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన ఏదైనా చేస్తారు. మన పరిస్థితిని మార్చడానికి దేవుడికి ఒక్క సెకండ్ చాలండి. ఆయన మార్చలేరా? మారుస్తారు. కాకపోతే మనం ఇప్పుడు అనుభవిస్తున్నవి లేకపోతే ఎదుర్కొంటున్నవన్నీ కూడా మనల్ని మరింత ఉన్నతులుగా దేవునిలో తీర్చిదిద్దడానికి మాత్రమే. కాబట్టి ఆయన మీద సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. అట్టి విశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి అని కోరుకుంటూ వందనాలు.